వెల్కమ్ టు మిస్టర్ ఎంపీఎస్ వీడియో ఛానల్. సో ఈరోజు తండేల్ మూవీ రిలీజ్ అయింది భయ్య. సో దాని గురించి మాట్లాడుకున్నాం. సో చూసుకున్నట్టయితే మూవీ మొత్తం కూడా నాగ చైతన్య మరియు సాయి పల్లవి యాక్టింగ్ అయితే మాత్రం ఇద్దరికిద్దరు పోటాపోటీ మీద దొల్లగొట్టి వదిలేశారు. మొత్తం సినిమా అయితే మాత్రం దొల్లగొట్టేశారు. రాజులమ్మ జాతర అయిపోయింది మొత్తం. సో ఈ మధ్య జాతర అన్న వరడు ఏ సినిమాలో వచ్చినా సరే మొత్తం జాతర అయిపోతున్నాయి సినిమా మొత్తం. సో అలాగే ఈ సినిమా కూడా మనకి రియలిస్టిక్ నేపథ్యంతో తీసుకున్నప్పటికీ కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ యూస్ చేసుకొని మొత్తానికి సినిమా అన్నది కంప్లీట్గా చాలా గ్రిప్పింగ్గా అన్నది తీసుకెళ్ళడం అనేది జరిగింది భయ్య. సో మనకి కార్తికేయ మూవీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో చందు మొండేటి అన్నది సో పర్ఫెక్ట్గా సక్సెస్ఫుల్గా మనకి నాగ చైతన్యని సాయి పల్లవిని చాలా నీట్గా ప్రజెంట్ చేయడం జరిగింది. సో కథన విషయంగా వస్తే మనకి ఆల్రెడీ రియాలిటిక్ ఉన్నదే కాబట్టి కథను మార్చడానికి ఏమీ లేదు. సో మనకి నచ్చే విధంగా మనకి ఎలా చూపించారు అన్నదే మెయిన్ పాయింట్. మెయిన్గా లవ్నే మెయిన్ పాయింట్గా పెట్టుకొని మొత్తం లవ్ స్టోరీని చాలా నీట్గా చూపించారు భయ్య. సో సెకండ్ హాఫ్లో మనకి పాకిస్తాన్ బ్యాక్గ్రౌండ్ అనేది వస్తుంది. సో వన్స్ ఈ పాకిస్తాన్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన తర్వాత వెంటనే ప్యాట్రియాటిజం అనేది కొంచెం అంటే ఇండియా మీద ఉన్నటువంటి భక్తి ఏదైతే ఉందో అది కొంచెం వెంటనే ఎలవేట్ అయ్యడం అనేది కొంచెం ఫోర్స్గా అనిపించినా సరే కొంచెం పర్వాలేదు. సో అక్కడక్కడ చిన్న లైట్ హికప్స్ ఉన్నాయి అయినా పర్వాలేదు. సో సినిమా అన్నాక నార్మల్గా కామన్ అనేది. సో సాయి పల్లవి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే దొల్లగొడేసింది అనమాట. సో నెక్స్ట్ నాగ చైతన్య కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇది. అండ్ నెక్స్ట్ సాయి పల్లవి ఫ్యాన్స్ అయితే ఎవరైతే ఉన్నారో మొత్తం సాటిస్ఫై అవుతారు. యాజ్ యూజువల్ నీట్గా యాక్టింగ్ చేసింది. సో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే సినిమాకి మ్యూజిక్ భయ. డిఎస్పి చాలా రోజులకి మంచి మ్యూజిక్ చాలా నీట్గా కొట్టాడు. ఓవరాల్గా మూవీ మొత్తం దుల్ల కొట్టేశారు భయ. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఎంపీఎస్ వీడియో ఛానల్.